ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మెట్రో అనుమతులు నిధులపై మరి కాసేపట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు జాప్యంపై కీలకంగా చర్చించనున్నారు. మెట్రో అంశంలో ఇప్పటికే కిషన్ రెడ్డికి సీఎం 2 బహిరంగ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిని కలవనుండడంతో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధించిన బూత్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సందీప్ రత్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు బిజీగా గడుపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నిన్న ఆల్రెడీ కొంత సమావేశం నరేందర్ కంటిన్యూ. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఆయన. ఈ నేపథ్యంలో మెట్రో అనుమతులు నిధులపై మరి కాసేపట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు జాప్యంపై కీలకంగా చర్చించనున్నారు. మెట్రో అంశంలో ఇప్పటికే కిషన్ రెడ్డికి సీఎం 2 బహిరంగ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిని కలవనుండడంతో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. బూత్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ కంటిన్యూ. రత్న సందీప్, ప్రధానంగా ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మెట్రో అంశం మీదనే ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం ఉంది. మొన్న ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం ఈ రోజు రేపు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా మధ్యాహ్నం కూడా రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రక్షణ శాఖకు సంబంధించినటువంటి నిధుల విషయంలో, అదే సమయంలో ఇక్కడ గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ని అనుమతి ఇచ్చేందుకు ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మిగతా అంశాలు కూడా ఆయనతో షేర్ చేసుకున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు 6:30కి ఈవినింగ్ అశ్విని వైష్ణవ్తో మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఫేజ్ 1 సంబంధించినటువంటి నిధులకు సంబంధించి ఐఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధుల విషయంలో బాగా ఆలస్యం అవుతుంది. కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల రాలేకపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దీని మీద ప్రధానమైనటువంటి భేటీ ఉంది. అవసరమైతే అన్ని రకాల పత్రాలు తీసుకొని ఢిల్లీకి వస్తూ ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించారని కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే కిషన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నేత, అదేవిధంగా సికింద్రాబాద్ హైదరాబాద్ లోను భాగం, అందుకే అటువైపు కూడా కనెక్టివిటీ కావాల్సిన అవసరం ఉంది. కనుక మెట్రోని 2 వైపులా తీసుకురావాల్సిన అవసరం. ఇప్పుడు మిగతా కూడా అటు సౌత్ వైపు కానీ ఇటు నార్త్ వైపు కూడా అసలు ఎక్స్పెన్షన్ కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈస్ట్ వైపు వెస్ట్ వైపు మాత్రమే కొంతవరకు మాత్రమే ఎక్స్పెన్షన్ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిధులు కనుక వస్తే ఫేజ్ 2లో పూర్తి స్థాయిలో అటు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలోనే ఆలస్యం జరుగుతుంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద తీవ్ర ఫైర్ అయినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. కనుక కిషన్ రెడ్డి ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. ఎట్టకేలకు 6:30కి ఫిక్స్ అయినటువంటి టైం మనం చూస్తున్నాం. కనుక 6:30 టైంలో 6:30 to 7:38 వరకు కూడా ఇరువురు మధ్య ఎట్లాంటి చర్చలు జరగబోతున్నాయి. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఫేజ్ 1లో కూడా మాకు 50% ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి. దీనికి సంబంధించి మేము ప్రాజెక్టు ముందు తీసుకెళ్తామని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం ఉంది. ఫేజ్ 2 విషయంలో మాత్రం మేము అంగీకరిస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు నేపథ్యం ఉంది. కనుక ఇట్లాంటి అంశం మీద ఏ రకమైనటువంటి మాట్లాడతారు. అదే సమయంలో ఫేజ్ 1 సంబంధించినటువంటి నిధులు ఐఆర్ఎఫ్సి కి సంబంధించినటువంటి నిధులు రాకపోవడంలో టెక్నికల్ రీజన్స్ ఏమి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా అన్ని తీసుకెళ్తారని కూడా మొన్న చెప్పారు. కనుక 22-23 ఢిల్లీలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ పేపర్స్ కూడా అన్ని రైల్వే శాఖ మంత్రితో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం మొన్న చూసాం
రేవంత్ రెడ్డి చాలా టార్గెటెడ్ గా మాట్లాడినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు, దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ కూడా దీనికి వంత పలుకుతున్నారని కూడా ఆయన ఆరోపణ చేశారు. కనుక ఆ మచ్చను తొలగించుకునేందుకు కూడా కిషన్ రెడ్డి చాలా సీరియస్ గా నిన్న ఇవాళ కేంద్ర మంత్రులతో మాట్లాడారు. అశ్విని వైష్ణవ్తో డేట్ అండ్ టైం ఫిక్స్ చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఇవాళ మధ్యాహ్నం కూడా రాజ్నాథ్ సింగ్ తో రక్షణ శాఖ మంత్రితో కూడా సమావేశమయ్యారు. మనం చూసాం దీనికి సంబంధించి గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి అక్కడ కూడా అనుమతులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చడంతో ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఎయిర్పోర్ట్ టెర్మినల్ విషయంలో కానీ, ఆదిలాబాద్ ఇట్లా అన్ని అంశాలు కూడా భూసేకరణ యూటిలిటీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయనతో చర్చలు జరిపారు. అదే సమయంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువుల విషయాల్లో కూడా నడ్డాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వాళ్ళంతా కూడా బిజీ గడిపినటువంటి నేపథ్యం కూడా ఉంది. రేపు కూడా మరి కొంతమంది మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు రాబట్టే విషయంలో, అదే సమయంలో మూసీ రివర్ ఫ్రంట్ కానీ, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కానీ, మెట్రోకి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ అంశం ఏదైతే నరేందర్, ఇప్పుడు మనం మెట్రో లోన్ కి సంబంధించి కేంద్రం నుంచి జాప్యం జరుగుతుందని చెప్పి ప్రధానంగా అక్కడికి వెళ్లి మాట్లాడి చర్చలు జరపడం చూస్తున్నాం. మరి దానికి సంబంధించి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది? దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రంతో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నటువంటి అడ్డంకుల విషయంలో చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ దగ్గర తీసుకుంటున్నామని కూడా చెప్పారు. అది శాంక్షన్ అయినాయి అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో బిలో 5% రూపాయ తీసుకున్నామని కూడా చెప్పారు. అంటే తక్కువ అమౌంట్ తో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది ఇంత తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఐఆర్ఎస్ కి సంబంధించినటువంటి అక్కడ క్లియరెన్స్ ఉన్నప్పుడు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మిగతా కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అడ్డుపడుతున్నారని పదే చెప్పినటువంటి నేపథ్యంలో ఈ సమస్య జటిలంగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఆ అడ్డంకి ఏందో తెలుసుకునేందుకే ఢిల్లీకి వస్తుందని చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఈరోజు సాయంత్రం అశ్విని వైష్ణవ్తో మాట్లాడేటువంటి ఈ అన్ని విషయాలు కూడా మాట్లాడతారు. నిజంగా కేంద్ర మంత్రి ఇంకా ఇట్లాంటి సందేహాలపై ఆయన ఏం స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలో చాలా రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. ఇందులో కిషన్ రెడ్డి ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మేము ఎక్కడా అడ్డుపడడం లేదు, మాకు రాష్ట్రానికి నిధులు వస్తుంటే మీరెందుకు అడ్డుకుంటాను అన్నట్టు విషయాన్ని కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ మరి ఈ ఇట్లాంటి విషయాల్లో ఎందుకు ఈ జాప్యం జరుగుతుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ 50% మాకు కేంద్రానికి మాట ఇవ్వండి అని అడగడం ఏంటి అని కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. కనుక దీని మీద అశ్విని వైష్ణవ్ ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారు? 6:30కు భేటీ అవుతున్న నేపథ్యం ఫస్ట్ 1-to-1 అశ్విని వైష్ణవ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. తర్వాత మీటింగ్ లో కిషన్ రెడ్డి కూడా జాయిన్ అవుతారని కూడా సమాచారం ఉంది. ఓవరాల్ గా చర్చలు కనుక ఫలప్రదం అయితే 8 o'clock కానీ 7:30 తర్వాత ఏ క్షణమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టుల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకునే సందర్భంలో భూసేకరణ విషయంలో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఇట్లా 2 ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ తో పాటు మిగతా ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దగ్గర రావాల్సి ఉంది. ముఖ్యంగా వరంగల్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కూడా రావాల్సి ఉందని కూడా చెప్తున్నారు. బట్ మిగతా అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇతర కేంద్ర మంత్రులతో. ప్రధానంగా అయితే మెట్రో అంశం మీద ఆయన ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో చాలా స్పష్టంగా జనాల సందేహాలు కానీ, మెట్రో ఎందుకు ఆగిపోయిందనే విషయాల్లో కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విషయంలో కానీ తాడోపేట తెలుసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో ఢిల్లీలో ఇది ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి మోదీ ఈ కన్సర్న్ తీసుకునే అశ్విని వైష్ణవ్ ఈ చర్చలు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కనుక రేవంత్ రెడ్డి దీని మీద మరి సాటిస్ఫాక్షన్ తో రిటర్న్ వస్తారా, మెట్రోను సాధించుకొని వస్తారా, లేదంటే ఇంకా ఉన్నటువంటి అడ్డంకుల మీద మళ్ళీ దీని మీద ఘాటుగానే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా ఢిల్లీ వేదికను బేస్ చేసుకొని? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వచ్చేటువంటి అక్టోబర్ నవంబర్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతకంటే ముందే మెట్రో మీద క్లారిటీ కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తే సరే, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ పంచాయతీ గల్లీలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఎలక్షన్ వేదికగా ఈ పంచాయతీ పెట్టుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యలో బీఆర్ఎస్ కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వైఖరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏదైతే ఉందో బడేబాయ్ చోటాబాయ్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా బ్రేక్ పడుతుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలవాలంటే అశ్విని వైష్ణవ్ కూడా ఏం మాట్లాడతారు దీని మీద అని కూడా మనం తెలియవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేందర్.